ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. 2వ లైన్, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ ఉదయకాలం నా ప్రభు మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడే వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలు ప్రజలందరికీ నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ రోజున ఎవ్వరు నాకు లేరనుకుంటున్నావు కదూ, ఎవ్వరు నాతో రాలేదనుకుంటున్నావు కదూ, ఎటు చూచిన కలవరాలు మధ్యలో ఒంటరిగా నిలిచి ఉన్నానని కంగారు పడుతున్నావు కదూ. అందుకే కాబోలు నా ప్రభు ఉద్దేశించి ఈ ఉదయకాలం, అమ్మా నిన్నే నాయనా, నిన్నే ప్రభు నీతోనే మీతోనే మాట్లాడుతున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకండి. ఏవండి, ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వారు భయాన్ని వెక్కిరింప చేస్తారు. ఇజ్రాయేలీలు ప్రజలకు దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడండి. మీకు ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను, ఆలకించండి. ఏమండి, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను మోషే గారు ఐగుప్తు నుంచి కానాను నడిపిస్తున్న ప్రయాణంలో వారికి ఆహారం ఎలా వచ్చింది? వారికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమండి, మీరు ఆలోచించండి. మార్గం మధ్యలో వారికి కావలసిన వసతులన్నీ ఎలా సమకూర్చాడు, ఎలా సమకూర్చబడ్డాయి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? 3 రోజులు పండుగలకి వెళ్ళాలంటే, 1 రోజు పెళ్లికి వెళ్ళాలంటే, చుట్టాలింటికి 2 రోజులు సెలవులకు వెళ్ళి రావాలంటే ఇన్ని బ్యాగులు, ఇన్ని తినుబండరాలు. ఏమండి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఎంత టెన్షన్ పడతాం. ఈ వాక్యం వింటున్న దైవజనమా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడని. ఈ రోజున నాకెవరు లేరనుకుంటున్నావు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. భయపడద్దు. ఒకవేళ ఎవరు లేరని భయపడుతున్నావో, ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు, 1000 మందిగా చేస్తారని వాగ్దానం చేశాడు. ఏ ఏ విషయాల్లో భయపడుతున్నావు? ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. అప్పుల వల్ల భయమా? అనారోగ్యం వలన భయపడుతున్నావా? నా పిల్లల పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతున్నావా? ఏమండి, కష్టాల మధ్యలో, కలవరాల మధ్యలో రూతమ్మ గారు ఏమన్నా భయపడిందా? దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? ఆమెను పోషించలేదా? ఆమెని ఆశీర్వదించలేదా? ఆమె గర్భంలో నుంచి సృష్టికర్త అయిన యేసు ప్రభులు వారు రావడానికి మార్గం అవ్వలేదా? ఏమండి, మీరు ఆలోచించేయండి. విశ్వాసం ప్రాముఖ్యం. ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో అంగీకరించి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భయం గొప్పదా, విశ్వాసం గొప్పదా? అమ్మా ఆలోచించు. భయము గొప్పదా, విశ్వాసం గొప్పదా? లోకస్తులకి భయము గొప్పది, కానీ దేవుని నమ్మిన బిడ్డలకు ఈ విశ్వాసము భయాన్ని వెక్కిరింపచేసి పరాలదోలేస్తుంది. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏవండి, ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలంటే నీలో విశ్వాసం అనే విశ్వాసం అనే ఒక గొప్ప లక్షణం, ఒక గొప్ప ఆయుధం నువ్వు కలిగి ఉండాలి. ఆ విశ్వాసం నేనేం చేస్తుంది తెలుసా? భయాన్ని కొట్టివేస్తుంది. ఆ విశ్వాసం నేనేం చేస్తుంది తెలుసా? నీకు దేవుడు తోడున్నాడనే నమ్మకత్వాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసం నీకేం చేస్తుంది తెలుసా? ఏ విషయాల్లో భయపడుతున్నావో ఆ విషయాలన్నిటిలో నీకు జయమిచ్చునుగాక. దేవుడు
ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఈ వాగ్దానం నాలో మాలో నెరవేర్చండి, విశ్వాసాన్ని పుట్టించమని యేసు పేరట అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.